దేవరా టీంలో కానీ మీ అన్నదమ్ముల్లో కానీ బాగా నచ్చింది ఏంటంటే కొరటాల శివ గారు ఫస్ట్ ఈ సినిమాకు ముందు ఒక సినిమా డిసప్పాయింట్ చేశారు. ప్రపంచం అంతా సరే కొరటాల శివ గారిని అంటే RRR తర్వాత సినిమా కొరటాల శివ గారు ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో హ్యాండిల్ చేయగలరో లేదో అంటే మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు చూసారా ఒక డైరెక్టర్ వెనకాల. లేదు మనం ఆ సినిమా రాకముందే అనుకున్నాం బట్ తీయాలి అని చెప్పి నిలబడ్డారు చూసారా. ఆ నిలబడ్డం అనేది బాగా నచ్చింది. ఎందుకంటే యూ కెన్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ వేరే సినిమా. ఇప్పుడు ఒక డైరెక్టర్ మార్చేస్తారు అనుకుందాం, 2 రోజులు మాట్లాడుకుంటారు, 3 రోజులు మాట్లాడుకుంటారు. యూ కెన్ ఆల్వేస్ గో ఆన్ అండ్ పిక్ అనదర్ స్టార్ డైరెక్టర్. జనాలంతా ఆ కాంబినేషన్ మోజులో పడిపోతారు, ఎవరో మాట్లాడరు. బట్ నిలబడ్డారు చూసారా, అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అంటే ఇది నిలబడతాను ఫస్ట్ ద క్రెడిట్ షుడ్ బి గివెన్ టు ద హీరో. ఓకే, హీ టేక్స్ ద డిసిషన్స్. అవును, మేము వీఆర్ సపోర్టర్స్, వి సపోర్ట్ హిమ్. అవును, బికాస్ ఇట్ ఇస్ ఇప్పుడు ఎంత నా తమ్ముడు మీ ఇద్దరు ఫ్యామిలీ అయినా కెరియర్స్ ఆర్ దేర్ ఓన్ కెరియర్స్. అంతే కదా, ఎవరి కెరియర్ వాళ్ళది వాళ్ళది. సో ఆ కెరియర్ విషయంలో అంత స్టర్న్గా ఉన్నాడంటే క్రెడిట్ గోస్ టు హిమ్. ఏంటి అంత బాగా నచ్చిన ఆస్పెక్ట్ అండి మీకు దేవరాలో? మీకు తెలిసే ఉంటుంది అసలు ఏంటి అంత నిలబడ్డానికి కానీ, లేకపోతే అంత ఇంత ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు సినిమా గురించి వచ్చినప్పుడు. ఏంటి ఆ ఒక్క ఫ్యాక్టర్? మరి అంటే మీరు డీటెయిల్స్ చెప్పామని కాదులే కానీ. అంటే ఏం లేదండి, నేను ఐఎమ్ అ మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్. నేను తక్కువ మాడదాం అనుకుంటాను. ఐ వాంట్ మై వర్క్ టు స్పీక్ మోర్. అందుకనే వన్స్ మై ఫిల్మ్ ఇస్ డన్ యూ డోంట్ సీ కళ్యాణ్ ఎనీవేర్, అసలు ఎక్కడ కనపడ్డు, ఓన్లీ ఫర్ మై ఫిల్మ్. అందుకని వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను చెప్పను. కానీ మేము త్వరలో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. గ్లిమ్స్ చూసిన తర్వాత మీరే అంటారు. ఎప్పుడు నాకు గ్లిమ్స్ ఫ్యాన్స్ ఎప్పుడా అన్నట్టు ఆకలిగా ఉంటున్నారు. 8వ తారీఖు మేము చాలా ఆకల్లో ఉన్నామండి. ఎందుకంటే మేము చాలా ఆకల్లో ఎందుకున్నామంటే మేమేం తినట్లేదు కాబట్టి. మీ ముందు పెట్టి ఫ్యాన్స్ ముందు పెట్టి వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్తోనే కడుపు నింపుకుందాం. వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ చాలండి. మేము ఇప్పుడు తినేసి మేము చేసేది ఉండదు. ఆ అప్రిసియేషన్ కోసం మీరు అన్నారు ఇందాక, ఏంటి ఆ స్టాండ్ ఏం తీసుకున్నారు, ఎందుకంత స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఆఫ్టర్ RRR అంటున్నారే, అది మీరు రేపు చూసి ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారే. మేము ఏదైతే నమ్మి చేసామో దానికోసం మేము ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా సలార్ వచ్చింది. సలార్లో ఒక యాక్షన్ అండ్ ఎమోషన్ ఉండేది. చాలామంది ఏంటంటే యాక్షన్ బ్రహ్మాండంగా కుదిరింది, బట్ ఎమోషన్ కూడా ఆ స్థాయిలో ఉండుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది అనే ఒక మాట వినిపిస్తుంది. యూజువల్గా ప్రతి సినిమాకి ఇప్పుడు దేవరాకి కానీ ఇంకో సినిమాకి కానీ ఇదే. అంటే ఇలాంటి ఫీడ్బ్యాక్ కాన్స్టెంట్గా సినిమాలకు వస్తూనే ఉంటుంది. ఎన్ని మైండ్లో పెట్టుకుంటున్నారు, ఎందుకంటే RRR తర్వాత వచ్చే సినిమా. అంటే ఇప్పుడు కొత్తగా ఇది కొత్త పర్స్పెక్టివ్ తీసుకుంటామంటూ ఏమి ఉండదండి. ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఇస్ డిసైడెడ్ లాంగ్ బ్యాక్. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత అండి, అంటే మీరు అనే పర్స్పెక్టివ్ ఎవ్రీ ఫిల్మ్ మేము జాగ్రత్త తీసుకుంటూనే ఉంటాం. కొన్నిసార్లు ఏమైపోతుంది, అది అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు అనుకున్న స్థాయిలో ఒకదాని కాకుండా ఇంకొకటి డామినేట్ చేసింది అనుకోండి, ఇది రీచ్ అవ్వకపోవచ్చు. అంతకు మించి ఏం తప్పులు జరగవు. ఎవ్రీ ఫిల్మ్స్ మీరు అన్నట్టు ఎమోషన్ ఇంకొంచెం ఉంటే సో ఇంకొంచెం అనేదానికి ఏది కొలమానం? అంతే కదా, మీరు అనేదానికి ఏది కొలమానం? సో దానికి కొలమానం ఉంటుంది. సో ఈ ఫిల్మ్ని మేము తమ్ముడు లాక్ చేసినప్పుడు హీ లాక్ ఇట్ 1 year బ్యాక్. దాన్ని కాన్స్టెంట్గా డైరెక్టర్ గారు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు తప్పించే ఇప్పుడున్న అంటే ఇప్పుడు ఏదో ఫీడ్బ్యాక్ తీసుకుని ఇప్పుడు కంగారు పడిపోయి ఏది చేయకూడదండి. అంటే 2 పార్ట్స్ అయినాయి కాబట్టి కొద్దిగా మధ్యలో ఇంప్రూవైజ్ చేయగలిగిన స్కోప్ ఉంది మీకు. ఫస్ట్ నుంచే ఉందండి. ఫస్ట్ నుంచి స్కోప్ వాజ్ దేర్. ఫస్ట్ నుంచి వీఆర్ వెరీ క్లియర్. తమ్ముడు ఆఫ్టర్ RRR ఎలాంటి సినిమా చేయాలని ఆయన ఎంత ఆలోచించుంటాడు. ఒక మనిషికి ఒక స్థాయి పెరుగుతున్న కొద్దీ బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యత ఎంత ఉంటుంది. సో అవన్నీ తీసుకునే స్టార్ట్ చేసాం. ప్రొడ్యూసర్ కాబట్టి మీ మీద కూడా ఉంది సార్ ప్రెషర్. అంటే ఆయన ప్రొడ్యూసర్ అండి. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇస్ ఫర్ బోత్ ఆఫ్ us. వి బోత్ ఓన్ దిస్ థింగ్. స్థాపిస్తాను, నేను స్థాపించి ఉండొచ్చు. అంటే ఎక్కువ మీరు లాస్ట్ టైం మొన్న ఈవెంట్లో కానీ ఇప్పుడు కానీ మాట్లాడినప్పుడు బాధ్యత పెరిగింది, RRR తర్వాత సినిమా అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు. సో అదొక అడిషనల్ ప్రెషరే, మీరు ఒప్పుకోకపోయినా మీ మీద. ఆ ప్రెషర్ మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి మేము చెప్పగలిగామండి. ఇప్పుడు ఆ ప్రెషర్ మేము ఫీల్ అవ్వలేదు అనుకోండి, ఎందుకు చెప్తాం ఊరిని ఎవరి కోసం? సో దట్ ప్రెషర్ కమ్స్ టు us డైరెక్ట్లీ అండి. సో ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి మేము అంత జాగ్రత్తలు తీసుకుంటాం ప్రతి విషయంలో. ఇంకా లిటరల్ అంటే మామూలుగా ఓకే అనేది ఓకే వద్దు, గుడ్, బెస్ట్ ఏది దానికోసం వెతుకుతాం మేము. సో